నాతో మంచిగా మాట్లాడి నేను పెళ్లి చేస్తా అని చెప్పిండు. నేను హాస్పిటల్ పోయేలోపు చనిపోయింది. ఎంత ధైర్యం తెచ్చుకున్నా కానీ ధైర్యం అవుతుందా మాకు? ఇంట్లో ఇప్పుడు ఎవరు లేరు, ఇద్దరు ముగ్గురమే పిల్లలు. నేను ఉంటేయాలంటే ఎంత భయం ఉంటుంది. చుట్టుపక్కల ఇల్లు కూడా లేవు, ఒంటరిగా ఇల్లు ఉంది. ఎంత బాధపడుతున్నాం మేము. కానీ ఈ డంపియార్ బంద్ చేయాలి, మాకు వద్దు. నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలంలో ఉన్నాం. పారానగర్ డంప్ యార్డ్కి సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఉద్యమమే నడుస్తూ ఉంది. ఇక్కడ డంప్ యార్డ్ వద్దంటూ రైతులే కానివ్వండి, ఈ గ్రామాల ప్రజలు సుమారు 64 రోజులుగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒక దురదృష్టకర ఘటన ఈ నల్లవల్లి గ్రామంలో జరిగింది. ఒక వ్యక్తి ఈ టెన్షన్తో కానివ్వండి, ఈ డంప్ యార్డ్ వస్తుందన్న ఉద్యమంలో పాల్గొంటూనే అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఈరోజు వాళ్ళ కుటుంబం రోడ్డున పడింది. 2 ఆడపిల్లలు ఉన్నారండి. నాకు కూడా చూపించక తప్పడం లేదు. ఎందుకంటే ఒక పక్క ఉద్యమం నడుస్తున్న సమయంలో ప్రతిరోజు ఉద్యమంలోకి వచ్చి కూర్చున్న ఆ వ్యక్తి, ఆ ఫోటోను కూడా మీరు చూడండి, చాకలి కృష్ణ గారు ఈరోజు ఫోటోలో వ్యక్తిగా ఆయన మిగిలిపోయిన పరిస్థితి. మరి వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమవ్వాలి? 2 ఆడపిల్లలు. ఆ 2 ఆడపిల్లల పరిస్థితి ఏంటి? రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చెయ్యాలి? కుటుంబ పెద్దను కోల్పోయి వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ఈ చిన్న గదిలో బతుకుతూ ఉన్న పరిస్థితులు. ఇల్లు కూడా చిన్న ఇల్లు అండి ఇది. 4 మనుషులు నిలబడితే ఫుల్ అయిపోయే చిన్న గదులు. ఒక చిన్న వంటగది, ఒక చిన్న గది. మానవత్వంతో అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. తప్పక వాళ్ళతో మాట్లాడిస్తూ ఉన్నాను. వాళ్ళు బాధలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించడానికి నాకు కొంత ఇబ్బంది అయినప్పటికీ ఈ విషయం జనాలకి తెలియాల్సిన అవసరం ఉంది. అమ్మ, మీ పేరమ్మా? ఎట్లా, ఎన్ని రోజులు అవుతుంది ఈ ఘటన జరిగి? అసలు దేనివల్ల చనిపోయారమ్మా మీ భర్త? మా భర్త భూమి ఉంది, అమ్ముదాం అనుకుండు, బిడ్డ పెళ్ళి చేద్దామని అనుకున్నాం మేము. కానీ ఈ డంపియార్ వల్ల మీ భూములు కొనడానికి ఎవరు వస్తలేరు. ఎట్లా చేద్దాం, పిల్ల పెళ్ళి చేద్దాం, చదువు అయిపోతుంది, పెళ్ళి చేస్తా అని బాగా పికర్ చేసిండు ఆయన. 2-3 సార్లు సంబంధాలు కూడా వచ్చినాయి. వస్తే చదువుకుంటుంది కదా, భూమి అమ్మినాక చేద్దామంటే వచ్చి చూసిపోయారు. భూమి తక్కువ రేటుకి అడుగుతురు, ఏం చేసుకోవాలి, మీ ఊళ్ళో డంపియార్ పడుతుంది అని అంటారు. మేము కొన్ని కూడా ఏం పంట పెట్టలేము, మేము కొనలేము, వద్దు అని వెళ్ళిపోయినాక కూడా ఇక మా పాప పెళ్ళి, ఆ రోజు కూడా పెళ్ళి చేస్తానా అన్నాడు పొద్దున. పెళ్ళి చేసేయాలి ఈసారి, ఎట్లైనా అది అమ్మేసి ఎవరి కాళ్ళని మాకు చేద్దామని చెప్పిండు. అంతే చెప్పిండు. గుడికాడికి పోయేసి వస్తాను పోయిండు, అక్కడనే వాడిపోయిండు అంటాను. ఇట్లా గుడి దగ్గర పడిపోయినప్పుడు మీకు సమాచారం ఇచ్చారా అండి ఊరు వాళ్ళు? అప్పటికే ఎట్లా ప్రాణం? నాకు ఇక్కడ వస్తుందని చెప్పి అట్లనే పడిపోయిందంట. ఇట్లా కూర్చున్నట్టుగా గులపడిపోయిందంట. ఏమవుతుంది కాక అంటే నాకు ఇలానే వస్తుందని చెప్పి అట్లనే గులపడిపోయిందంట. అంతే, ఇంకేం చెప్పలేడంటే వాళ్ళకు కూడా మాకు కూడా మేము ఇంటికాడికి పోయే వరకు ఏం లేదు. హాస్పిటల్ తీసుకెళ్ళి నర్సాపూర్, అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకున్నాం. అంతే. ఇంకా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇదే టెన్షన్ ఆయనకి? ఏ ఆరోగ్య సమస్య లేదు ఆయనకి, ఏది బీపీ లేదు, షుగర్ లేదు, ఏది లేదు. హాస్పిటల్కి అనేది పోకపోతుండే. భూమి అమ్ముదాం అనుకున్నారు పిల్లల పెళ్ళిళ్ళకి సంబంధించి, ఆ భూమి ఎవరు కొనకపోయే పరిస్థితి పడ్డాయి. ఇక మళ్ళీసారికి అయితే పెళ్ళి చేద్దాము, ఈసారి భూమి అమ్మేసి మళ్ళీసారి పెళ్ళి చేద్దాం, 9 పడతాయి కదా, 19 పడతాయి, పెళ్ళి చేద్దామని అనుకున్నాం. అంతే, ఏమీ లేదు. ఏం చెప్తారమ్మా? ఏం మాటలు రావట్లేదు మాకు కూడా. ఈరోజు మీ కుటుంబానికి దిక్కు గురించి ఇంతమంది ప్రాణాలు తీసుకున్నోడుకు అవుతుంది. ఏం చేస్తారు? ఇంత బాధపడుతున్నాం. మా ఊళ్ళో అందరం కూడా బాధపడతాం. ఈ డంపియార్ వాడి కూడా మా ప్రాణాలందరూ పోయేటట్టే ఉన్నాయి. చిన్న వాళ్ళు ఇదవుతురు. దీని గురించి ఇది పెట్టి ఇట్లా పెట్టి ఊరందరికీ ఉపలం చేసినారు ఎవరో, కానీ మాకైతే మస్తు బాధ చేసిర్రు. ఏదో ఇంత కొంత అమ్ముకొనైనా చేసి మా పిల్లలు పెళ్ళి చేసి మేము నిమ్మడంగా ఉందామా అనుకున్నాం, కొడుకులు లేని దానికి. అట్లాంటిది ఇప్పుడు మాకు చేసేటోళ్ళు కూడా లేకుండా అయిపోయింది. మాకు దిక్కు ఎవరు లేకుంటే ఉంది. మేము మా బ్రతుకులు ఎక్కి ఇప్పుడు రోడ్డు మీద పడ్డట్టు అయినాయి కదా. ఇద్దరు ఆడపిల్లలేనమ్మా? మగ పిల్లలు లేరా మీకు? ఇప్పుడు వీళ్ళ బాధ్యత అంతా మీ మీదే పడింది కదా. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఎక్కడ పోయి ఎక్కడ చేయాలి? నేను అమ్మానికి మగ ఉందంటే ఎవరినైనా 10 కిలో తిరిగి చేస్తాడు. నేను ఆడేదాన్ని ఎక్కడ చేయాలి, ఎక్కడ తిరగాలి? ఎవరు కాలు మొక్కినా ఎవరి దగ్గర రాణిస్తారు ఆడాలని?
ఇల్లు కూడా కష్టపడి కట్టుకున్నట్టున్నారు, ఇంకా ప్లాస్టింగ్లు కూడా ఏం అయినట్టు లేవు. ఉన్న కాడికి చేసుకొని అప్పుడు కూలిపోతుంది, ఇల్లు కూలిపోతుందని ఉన్న సొమ్ములన్నీ అమ్ముకొని కట్టుకున్నాం. ఇక బంగారం కూడా కొంత బ్యాంకులో పెట్టుకున్నాము, అది బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకొని కట్టుకున్నాము. ఆ లోన్ కూడా అట్లానే ఉంది ఇప్పుడు బ్యాంకులో. అవి ఇవి అమ్ముకొని తెచ్చి ఒక పిల్లకు బంగారం ఇంత వస్తుంది, ఇంత కొని పెట్టి చేసిద్దామని అనుకున్నాం. చదివిస్తున్నాం ఇంకా పిల్లలని కూడా మేము కష్టం చేసుకుంటాని. సో ఏం చదువుతున్నావు నాన్న నువ్వు? ఏడో బాధపడకు. ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్ అన్న. ఎట్లా డాడీ ఇంత సడన్గా మీ నుంచి వెళ్ళిపోవటము, అసలు ఆ రోజు ఏం జరిగింది నాన్న? ఏం కాలేదు, నాతో మంచిగా మాట్లాడి నేను పెళ్ళి చేస్తా అని చెప్పిండు. గుడికాడికి పోయి హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయిండు, అంతే, ఇంకేం కాలేదు. ఇంతకుముందు ఏం అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా డాడీకి? ఇంతవరకు ఏం కాలేదు, మంచిగా ఉండే. ఆ రోజు ఫస్ట్ టైం హార్ట్ స్ట్రోక్ రావడం. ఎట్లా మరి ఏం చెప్తారమ్మా? ఇప్పుడు మళ్ళీ మీరు కంటిన్యూ చేయాలంటే డాడీ సపోర్ట్తోనే ఇన్నాళ్ళు చదువుకుంటూ వచ్చారు. అమ్మ మరి ఏం చేయగలుగుతావు, ఏం చెప్తారు? ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో. ఏం బాధపడుకున్నానా, మంచి జరుగుతుంది. నువ్వు ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నావు కదా, నీ డిగ్రీ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి నువ్వు. ఎవరో ఒకళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత మనకు సహకరిస్తారు. ఈ డంప్ యార్డ్ వల్లే ఈరోజు ఈ కుటుంబం రోడ్డును పడినట్టు అనిపిస్తూ ఉంది, నిజమే అనుకోవచ్చా? నిజమే అన్న, డంపింగ్ యార్డ్ వల్లనే మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినన్న. లేదంటే మంచిగా ఉంటుండే. నా పెళ్ళి ఎట్లా చేయాలని బాధపడి చనిపోయిండు. మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు నాన్న? ఈ ఘటన తర్వాత ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉన్నారా మీతో? వాళ్ళు కూడా అన్నారు, ఫ్రెండ్స్ అందరూ, డంపింగ్ యార్డ్ ఆపేస్తేనే మంచిగా ఉంటుంది మీ ఊరు, లేకపోతే ఇట్లనే ఇంకెన్ని అవుతాయో అంటున్నారు. ఇట్లా డాడీ గుర్తొస్తూ ఉన్నారా రోజు? ఇదే ఇంట్లో మిమ్మల్ని చక్కగా చూసుకున్న మీ నాన్న ఈరోజు మీకు లేరు. సో ఇట్లాంటి పరిస్థితులు ఈ గ్రామాల్లో నిజంగా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితులు. ఏడవకుండా నాన్న, సరే మీకు బాధ ఉంటుంది, ఖచ్చితంగా ఈ వీడియో చూసేవాళ్ళు ప్రభుత్వాలు స్పందించి ఈ డంప్ యార్డ్ని ఆపి ఇంకా చాలామంది కుటుంబాలను కాపాడాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. నువ్వైతే అధైర్యపడవద్దు, ఖచ్చితంగా నేను పర్సనల్గా తీసుకుంటూ ఉన్నాను ఈ విషయాన్ని, పెద్దలతో మాట్లాడదాం. మీ కుటుంబానికి ఏదో ఒక రకంగా న్యాయం జరిగే పనిని మేము చేసే ప్రయత్నం చేస్తాం. నువ్వేం బాధపడవద్దు నాన్న, నువ్వు ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ చేయాలి. నేను చెప్పేది అదే, డిగ్రీ మాత్రం నువ్వు కంప్లీట్ చేయాలి, నువ్వు చదువు ఆపేయొద్దు. సరే అన్న, కంప్లీట్ చేస్తాను. నువ్వేం చదువుతున్నావు నాన్న? సెకండ్ ఇయర్. ఏం పేరు మమత. ఏం చెప్తావు? ఆ రోజు డాడీకి ఇలా జరిగింది, హాస్పిటల్లోకి వెళ్ళారా? అప్పుడు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారా మీరు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు? వెళ్ళా. ఏం జరిగింది అసలు ఆ రోజు? ఇంటి దగ్గర నుంచే వెళ్ళాడా డాడీ ఆ రోజు? అంటే ఉద్యమం జరుగుతుంది కదా, అక్కడికని వెళ్ళాడా, లేకపోతే ఏ పని మీద వెళ్ళాడు? గుడికాడికి వెళ్తా అని వెళ్ళిండు, నాతో మాట్లాడిండు, వెళ్ళిండు. నేను హాస్పిటల్ పోయేలోపు చనిపోయిండు. మీరు ఇద్దరు అక్క చెల్లి, ఇంకా అన్న తమ్ముళ్ళు ఎవరు లేరా నాన్న? లేరు. ఎట్లా మరి సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తావా నువ్వు? చేస్తా. చేయాలి, ఖచ్చితంగా చదువుకోవాలి. చదువుకొని మీ అమ్మని మీరే నిలబెట్టాలి, మీ ఇద్దరే మగపిల్లల్లాగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది అమ్మని. ఎట్లా డాడీ గుర్తొస్తూ ఉన్నాడా మరి? రోజు ఇదే ఇంట్లో అందరూ కలిసి ఉండేవాళ్ళు? గుర్తొస్తుంది. లేవనైతే మంచిగా చేస్తుండే అయినా, ఏదన్నా లేదనుకుంటా, చదువు గురించి అయినా దేని గురించి అయినా మంచిగానే చేస్తుండే. ఆ రోజు పొద్దున కూడా చాయ్ పెట్టించుకొని ఇట్లా తాగి పోయిండు, పిల్లలతో మంచిగానే మాట్లాడి పోయిండు. నాతో కూడా పోయి జల్దీ వస్తా అని చెప్పి పోయిండు. మంచిగానే మాట్లాడుకుంటూ పోయిండు. ఆయన ఏమన్నా ఇబ్బంది ఉంటే చెప్పినుంటే నేను ఎంబడి హాస్పిటల్ తీసుకోవద్దు. అక్కడ పోయినాక ఏం ఆలోచన చేసుకుంటూ ఏమో మరి తెలియదు. కానీ ఇంత బాధలు మటుకు ఎవరికి రావద్దు, డంప్ యార్డ్ మటుకు బంద్ చేయాలి. ఎవరైనా కానీ అందరికీ చెప్తున్నా నేను, మాకు వచ్చిన బాధలు ఎవరికి రావద్దు, అందరూ మంచిగా ఉండాలి మా ఊళ్ళే.
ఇంత పూర్తి పరిస్థితి ఎవరికైతే రావద్దు. అంటే ఇంట్లో ఏమన్నా మీ దగ్గర అనేవాడా ఈ డంప్ యార్డ్ వల్ల ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయని? ఈ ధర్నా కూడా తిరిగిండు, అక్కడ జైలుకి పట్టుకుపోయినప్పుడు కూడా పోయిండు, అంతటా తిరిగిండు ఆయన. ఎక్కడికైనా కానీ పోతుండే, ఏమి ఇంట్లో ఉండకపోతుండే అసలుకైనా. మొత్తానికి ఈ పొలం అమ్మే విషయం కానీ ఆ ఆలోచన వచ్చినప్పుడు ఆయన బాగా స్ట్రెస్ ఫీల్ అయినట్టున్నారు, ఆయన బాగా ఒత్తిడికి గురైనట్టు తెలుస్తుంది మీ మాటలను బట్టి. అట్లనే అనుకోండి, బిడ్డ పెళ్ళి చేసేద్దాము, ఈ డంపియార్ తీసేస్తే భూములు అమ్ముడు పోతే కొన్ని పైసలు ఎక్కువ వస్తాయి, ఇద్దరిని మంచిగా మాకు ఆశపడకుండా ఇద్దాం, పిల్లల్ని కొడుకులు లేరు కదా, వాళ్ళంతలో వాళ్ళు మంచిగా బతికేటట్టు చదివిపించి మంచిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టి పెళ్ళి చేసి మంచిగా ఇద్దామని అనుకున్నాం. కానీ ఇట్లా అవుతుందని తెలియదు. సరే, మీరు ధైర్యంగా ఉండండి అమ్మా, ఖచ్చితంగా ఈ పిల్లలకి న్యాయం జరుగుతుంది. సరే, మీకు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు సహకరించే వాళ్ళు ముందుకు వస్తారు. ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది ఈ డంప్ యార్డ్కి సంబంధించి. మీరైతే ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి. ఇంత ధైర్యం తెచ్చుకున్నా కానీ ధైర్యం అవుతుందా మాకు? ఇంట్లో ఇప్పుడు ఎవరు లేరు, 2 పిల్లలు, నేను ఉంటే ఎంత భయం ఉంటుంది. చుట్టుపక్కల ఇల్లు కూడా లేవు, ఒంటరిగా ఇల్లు ఉంది, ఎంత బాధపడుతున్నాం మేము. కానీ ఈ డంప్ యార్డ్ బంద్ చేయాలి మాకు వద్దు. ఇంత కఠినంగా నేను ఎప్పుడూ మాట్లాడలేదు 7 ఏళ్ల జర్నలిజంలో. మొట్టమొదటిసారి నేను మాట్లాడాల్సి వస్తుంది. మహిపాల్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ మిమ్మల్ని 3వ గెలిపించారు. మీ ఇంట్లో మీ కొడుకు చనిపోతే గుండెలు అవిసేలా మీరు ఏ విధంగా రోధించారో ఆ వీడియోలు ఇప్పటికీ మా ఛానల్లో తిరుగుతూ ఉన్నాయి, కొన్ని లక్షల మంది చూశారు. అంటే మీ బిడ్డ చనిపోతే, మీ కొడుకు చనిపోతే మీకు ఎంత గుండె కోత మిగిలిందో మీ మాటల్లోనే, మీ బాధలోనే ఆ రోజు తెలిసింది. మరి వాళ్ళ తండ్రిని కోల్పోయి 2 పిల్లలు, ఆడపిల్లలు, ఒక మహిళ, వాళ్ళ భార్య ఎట్లా రోధిస్తున్నారండి? మన కుటుంబంలో మనుషులా? వేరే వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి తల్లిదండ్రులు ఉండరా? వాళ్ళకి పిల్లలు ఉండరా? దయచేసి మహిపాల్ రెడ్డి గారు స్పందించాలి. ఈ ఉద్యమం గురించి మీరు స్పందిస్తారో లేదో నాకు తెలియదు, కానీ దయచేసి ఈ కుటుంబానికి అండగా నిలబడటం కోసం మానవతా దృక్పథంతో వాళ్ళకి సాయం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆర్థికంగా వీళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం స్థానిక ఎమ్మెల్యేగా మీ మీద ఉంది. మీ ఇంట్లో మీ కొడుకు చనిపోయినప్పుడు ఎంత బాధ అనిపించిందో, వాళ్ళ తండ్రిని కోల్పోయిన తర్వాత ఆ 2 ఆడపిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు డిగ్రీ చదువుతున్నారు, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు, వాళ్ళకి అంతే బాధ కలుగుతూ ఉంది. నిన్నటి వరకు, మొన్న చనిపోయే ముందు రోజు వరకు, ఆ రోజు కూడా ఇంట్లో ఛాయ్ తాగి 2 పిల్లల్ని దగ్గరికి తీసుకొని ముద్దు చేసి డంప్ యార్డ్ ఉద్యమం అని చెప్పి ఆ గుడి దగ్గరికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళి ఆయన కుప్పకూలిపోయి చనిపోతే ఈ కుటుంబానికి దిక్కెవరు? అన్న నీలమ్మదన్న, మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా అడుగుతూ ఉన్నాను, దయచేసి ఈ ఉద్యమానికి మీరు మద్దతు ఇస్తారా లేదా అనేది తర్వాత విషయం. దయచేసి ఈ కుటుంబానికి ఏమన్నా చేసే ప్రయత్నం చేయండి. కాటాసీన్ అన్న, దయచేసి ఈ కుటుంబానికి అండగా నిలబడే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఈ డంప్ యార్డ్ ఉద్యమం గురించి ఆయన ఒత్తిడికి గురై చనిపోయినప్పటికీ చిన్న ఇల్లు అండి ఇది. వీళ్ళేమీ ఎకరాల పొలం ఉన్న వ్యక్తులు కూడా కాదు, చిన్న కుటుంబం. వాళ్ళ వస్త్రధారణ కానివ్వండి, వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాలను చూస్తే మీకు అర్థమవుతుంది. దయచేసి అందరూ స్పందించాలి. అన్న, దయచేసి గ్రామానికి సంబంధించిన పెద్దలు కూడా ఏదన్నా అవకాశం ఉంటే వీళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. మనందరం నిలబడితేనే ఈ కుటుంబం నిలబడుతుంది. గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్రండి అన్న, దయచేసి ఈ కుటుంబానికి అందరూ అండగా నిలబడండి. వీళ్ళ ఇల్లు కూడా, చుట్టుపక్కల ఇల్లు లేవు, కొంత ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. కొంత కనిపెట్టుకొని ఉండాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈరోజు మా కృష్ణన్న మరి చనిపోవడం నిజంగా బాధాకరం. కానీ ఆయన ఇప్పుడు కూడా మా టెంట్ దగ్గరకు వచ్చి కూడా మరి ఏంటి ఇది మేము చేస్తుంటే కూడా ఇది అయిపోతుందా, అయిపోతే మాకు కొంచెం అమ్ముకొని మేము మా పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటాం, చదివించుకుంటామని కూడా ఎన్నోసార్లు అడిగి ఆయన ఎందుకు అడుగుతున్నా మాకు కూడా అర్థం కాలేదు. ఇంత సీరియస్ ఉందని కూడా తెలియదు. మేము అడిగైనా ధైర్యం చెప్తానే ఉన్నాం చాలామందికి, మీరు ఇట్లా ధైర్యం కోల్పోవద్దు, మనకు ఖచ్చితంగా మనం కొట్లాడుతున్నాం, ఈ డంపింగ్ యార్డ్ కంపల్సరీ అయిపోతుంది, మీరు ఎవ్వరు కూడా బాధపడద్దని ఈరోజు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయన వచ్చి మంచి చురుగ్గానే ఉన్నాడు, అడుగుతూనే ఉన్నాడు, అందరినీ కనుక్కుంటాడు, ఇది ఎంతవరకు వస్తుంది, పోతుందా. మన సంగారెడ్డి పోయినప్పుడు కానీ రకరకాల ఉద్యమాలలో అన్నింటిలో ఆయన కూడా పాల్గొన్నాడు. కానీ చాలా ఆయన ఇదే ఆవేదన ఉండే ఆయనకు, ఏంది ఈ డంపింగ్ యార్డ్ వచ్చింది, నేను కొంచెం అమ్ముకొని, నా కొడుకులు లేరు, ఎవరు లేరు, ఈ భూమి అమ్ముకొని కొంచెం అప్పులు కట్టుకొని పిల్లల పెళ్ళిళ్ళు చేసుకొని చదివిపిస్తే నా బాధ్యత అయిపోతుందని ఎన్నోసార్లు మాతో కూడా చెప్పుకొని బాధపడ్డ రోజులు. కానీ ఆ రోజు హఠాత్తుగా మరి ఇట్లా జరుగుతుందని ఎవరం అనుకోలేము. ఒక విషాదకరమైన సంఘటనలాగా జరిగింది. ఆ రోజు మేము వచ్చి పరామర్శించినాం, మా జేఏసీ వాళ్ళు కూడా చెప్పినాం, మా గుమ్మడిదల జేఏసీ వాళ్ళు కూడా వచ్చి పరామర్శించడం జరిగింది.
ఆ రోజు మేము ఇక్కడ ఉండి పరామర్శించి ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేసి అక్కడ కూడా అందరికీ చెప్పడం జరిగింది. మా నల్లవల్లి చేసే ధర్నా కూడా మేము కొంత సాయం చేస్తామని చెప్పినాం. ఖచ్చితంగా చేస్తాం. ఇంకా ఎవరైనా స్పందించే వాళ్ళు ఉంటే నీలమ్మదన్న కూడా మంచి వ్యక్తి, మా గ్రామంలో చాలామంది కూడా ఆర్థిక సాయం చేసిండు. మరి ఈ కుటుంబాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. వారు కూడా స్పందించి కాట శ్రీనన్న గారు కూడా ఒక మానవతా దృక్పథంతో మీరు స్పందించండి. ఈ డంపింగ్ యార్డ్ గురించి కాకుండా వాళ్ళ కుటుంబం గురించి స్పందించి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక చేదోడు ఉండాలని మేము కూడా వాళ్ళకు ఏదైనా అవసరం ఉంటే మా గ్రామంలో యువకులమైన మేమందరం కూడా కొంచెం చూసుకుంటామన్నా. ఖచ్చితంగా వాళ్ళకి మా తోచి ఎంత అయిందో అంత చూసుకుంటాం. రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే కూడా మేము చేయగలుగుతామని దానికి మేము చెప్పగలం. చివరిగా ఈ ఇద్దరు ఆడపిల్లలు మన చెల్లెళ్ళతో సమానం. ఒక అన్నలుగా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ కొత్తపల్లి వాళ్ళు కానీ, ఎందుకంటే ఈ ఉద్యమానికి సంబంధించిన జరిగిన ఒత్తిడిలో వాళ్ళ తండ్రిని కోల్పోయారు. వాళ్ళకి రక్షణగా ఒక అన్నగా ఇక్కడున్న యువకులంతా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే అమ్మ వాళ్ళు వాళ్ళ కొడుకులు లేరు అంటారో ఆ కొడుకులుగా మేమే అనుకోవాలి. మేము గ్రామ ప్రజలందరం వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాం, మా జేఏసీ సభ్యులకు సపోర్ట్గా ఉన్నాం. అన్న వాళ్ళకి మా ఇల్లు దూరం ఉంటుంది, కానీ మా పొలం పక్కనే అన్న వాళ్ళది ఉంటుంది. మేము వరేసినా కూరగాయలు వేసినా పొద్దున 6 గంటల వరకు అక్కడ కోతుల బాధకని అక్కడ కావాలి ఉండి కూర్చొని ఈ ఉద్యమం గురించే మాట్లాడుకుంటుంటాడు. మళ్ళీ వచ్చి ఉద్యమంలో పాల్గొని మళ్ళీ నైట్ వచ్చి మళ్ళీ అడవి పందుల బాధ గురించి మళ్ళీ నైటు 9 వరకు వెళ్ళి 12 వరకు కూడా అక్కడనే ఉండి ఇదే ఉద్యమం గురించి మాట్లాడుకుంటూ కూడా అదే ఉద్యమంలో ఇట్లా పెళ్లి చేద్దాం అనుకున్న చెల్లిది ఇట్లా భూమి అమ్మిన బేరం వచ్చింది. మళ్ళీ ఉద్యమం డంపింగ్ యార్డ్ పడుతుంది. కొనేవాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. 2 లక్షలు అడిగిన వాళ్ళు ఇప్పుడు 50,000కి అడుగుతున్నారు. ఎట్లా చేయాలి శేఖర్ అని చాలా బాధపడ్డాడు. అన్న బాధపడకు, మనం ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ పడకుండా MSW పడకుండా చేద్దాం, ఎంతవరకైనా పోరాడదాం అంటే ఆయన కూడా మనకు సపోర్ట్ ఇచ్చాడు, ఉద్యమంలో పాల్గొన్నాడు, అన్ని విధాలుగా ఉన్నాడు. కానీ దేవుడు ఏదో విధంగా అట్లా అనుకోలే మాట సడన్గా ఎంతన్నా 40-45 సంవత్సరాలు ఉంటాడన్న. కృష్ణన్న చనిపోయినంటే ఆ రోజు మేము లేము, ఇక్కడ లేను, నేను ఏదో పరిస్థితిలో ఊరెళ్ళాను. కానీ అక్కడ ఉన్నా కానీ మొత్తం బాధ అంతా ఇక్కడనే. ఆ రోజు అవుటిన ఇక్కడికి వచ్చాం. చనిపోయినంటే నమ్మలేని పరిస్థితి. ఇంత మంచిగా ఉండే అన్న, రోజు చైన్ కాడ ఉంటుంటే కోతులను కొట్టుకుంటా 2-3 గంటలు అక్కడనే ఉంటుండే. మన ఉద్యమంలో పాల్గొన్నాం. అన్నీ మన అన్న చనిపోయినట్టు బాగాలేదు. కానీ అమ్మ బాధపడకండి, మేమే మీ కొడుకులం అనుకోండి, ఏదున్నా మాకు చెప్పండి, మా జేఏసీకి చెప్పండి, మేము మీ ఊరు వాళ్ళగా మీ కొడుకులు మమ్మల్ని అనుకొని చెప్పండి. కానీ ఎవరికి ఈ బాధ రావద్దన్న. ఈ డంపింగ్ యార్డ్ రేవంత్ రెడ్డి గారు కానీ మైపాల్ రెడ్డి కానీ తొందరగా స్పందించి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడండి అన్న. ఈ డంపింగ్ యార్డ్ ఎట్టి పాస్లో ఇక్కడ పడకుండా చూడండి అని మనవి చేసుకుంటానన్న. ఫైనల్గా ఇంకొక విషయం, చాలామంది మనకి తెలిసిన వాళ్ళు న్యూస్ 16 ఫాలో అయ్యే పెద్ద మనుషులు ఈ నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. అన్న, ఈ డంపింగ్ యార్డ్ ఉద్యమానికి మీరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీలకు అతీతంగా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు కదా. దయచేసి ఈ కుటుంబాన్ని నిలబెట్టడం కోసం కొంచెం మీరు ఏదన్నా వీలైతే సాయం చేయండి. కాటా సుధమ్మ స్పందించాలి. కాటా శ్రీనివాస్ గౌడ్ భార్య సుధమ్మ ఎన్నో మీరు కార్యక్రమాలు చేశారు, ఎంతోమంది మహిళలకు అండగా నిలబడ్డారు. అట్లానే బొల్లారానికి సంబంధించిన బాలరెడ్డి గారు ఉన్నారు, మాజీ జెడ్పీటీసీ పటాన్చెరుకి సంబంధించిన గడిల శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు. ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు, నాకు పేర్లు గుర్తు రావట్లేదు వీళ్ళ బాధ విన్న తర్వాత. అమీన్పూర్కి సంబంధించిన కాటా సునీత రాజు గౌడ్ కూడా స్పందించాలి. దయచేసి ఒక్కసారి వచ్చి వీళ్ళని పరామర్శించి మీరు ఈ కుటుంబానికి అండగా నిలబడే ప్రయత్నం చేయండి. ఎడ్ల రమేష్ అని ఉన్నారు బీజేపీ నుంచి, ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అంజిరెడ్డి గారు ఉన్నారు, గోదావరి అంజిరెడ్డి గారు మేడం. 3 ఆడబిడ్డలు ఈరోజు కన్నీళ్లు పెడుతూ వాళ్ళ ఇంట్లో నిలబడి ఉన్నారు, తండ్రిని కోల్పోయి, భర్తను కోల్పోయి. గోదావరి అంజిరెడ్డి స్పందించాలి, కాటా సుధమ్మ స్పందించాలి, అదేవిధంగా ఎడ్ల రమేష్ గారు స్పందించాలి, బాలరెడ్డి గారు స్పందించాలి, కాటా సునీత రాజు గౌడ్ గారు స్పందించాలి. ఇంకా మహిళా నాయకురాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరంతా స్పందించి ఈ ఇద్దరు ఆడపిల్లలకి, ఆ తల్లికి, ఎవరైతే భర్తను కోల్పోయిన ఆవిడ ఉందో ఆవిడికి అండగా నిలబడే ప్రయత్నం చేయండి. నేను అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు, అన్యతగా భావించొద్దు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు స్పందించండి. అవసరమైతే నన్ను సంప్రదించండి, వాళ్ళ డీటెయిల్స్ మీకు పంపిస్తాను. పర్సనల్గా వాళ్ళతో మాట్లాడి ఈ కుటుంబాన్ని నిలబెట్టండి. మన పటాన్చెరు బిడ్డలు వీళ్ళంతా, మన గుమ్మడిదల బిడ్డలు. ఈ గుమ్మడిదలలో కూడా చాలామంది నాయకులు ఉన్నారు. గోవర్ధన్ రెడ్డి కానీ, ఇక్కడ ఎంపీటీసీగా మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి స్పందించాలి. పార్టీలకు అతీతంగా అందరూ స్పందించాలండి, అందరూ స్పందించాలి ఖచ్చితంగా. మొదటి అడుగు నా నుంచే వేస్తున్నాను.
నా తరపున ఒక 3,000 రూపాయలు ఈ కుటుంబాన్ని నా చెల్లెళ్ళ ఖర్చులకి నేను ఈరోజు వీళ్ళకి ఇచ్చేళ్తూ ఉన్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు స్పందించండి. దయచేసి వీళ్ళకి ఆర్థిక సాయం చేయండి. ప్రభుత్వాలు స్పందించి, ఎమ్మెల్యే గారు స్పందించి ఈ డంప్ యార్డ్ని ఆపే వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి వాళ్ళు బాధలో కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజితో గోపికృష్ణ, న్యూస్ 16, పారానగర్, నల్లవల్లి నుంచి.